ఒక్కసారి గట్టిగా మనకి మనం క్లాప్స్ అండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అందరికీ క్లాప్స్ కొట్టాం కానీ మీరు లేకుంటే అసలు ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేటివి జరగవు కదా. ఒక్కసారి మన కోసం మనం గట్టిగా క్లాప్స్ అండి. ఎనర్జీ గెయిన్ చేసుకోవాలంటే గట్టిగా కొట్టాలి కదండి. సరే, ఇంతసేపు సీరియస్గా ధ్యానం చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఒకసారి నవ్వుదామండి. మీ పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూడండి. ఒక ఇద్దరు ముగ్గురికి బ్యూటిఫుల్ స్మైల్ ఇద్దామండి. స్మైల్ ఇవ్వండి. చూడండి పక్కన ఎంత అందంగా ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నారు, తోటి మెడిటేటర్స్ ఎంత అందంగా ఉన్నారు. ఒక్కసారి బ్యూటిఫుల్గా గట్టిగా నవ్వుదామండి. గట్టిగా, ఇంకా గట్టిగా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నిజంగా అంటే మా ప్రేక్షక దేవుళ్ళు ఎట్లా అంటే చక్కగా క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొడతారు, ధ్యానం చేయమంటే ధ్యానం చేస్తారు. ఇంత గ్రేట్ మాస్టర్స్, గ్రేట్ ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ కలిసి మనం అంతా ఉండడం చాలా చాలా గ్రేట్ అండి. మరి ప్రతిరోజు ఈ స్లాట్లో ఏంటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం కదా. మరి ఆరోగ్యం కోసం మనం చక్కగా ధ్యానం చేస్తున్నాం. మనం ఇంకా మంచిగా ఉండాలని అద్భుతమైన డాక్టర్స్ని కూడా మన ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు ఒక గ్రేట్ డాక్టర్ మన ముందు వచ్చినారు. వాళ్ళు మధుబాబు గారు, సంజీవిని నేచర్ కేర్ వ్యవస్థాపకులు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు హెల్త్ గురించి ఇప్పుడు దాకా ప్రశాంతంగా మీరు ఏదో మెడిటేషన్, మీతో పాటు నేను కూడా మెడిటేషన్ చేశాను. కానీ మెడిటేషన్ అనేది ధ్యానం మనం తీసుకుంటే అష్టాంగ యోగా అంటాం. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దాంట్లో లాస్ట్ 7th వచ్చి ధ్యానం వచ్చింది, తర్వాత సమాధి. ఇవి చేయడానికి ముందుది కావాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యాక్చువల్గా ఎవరినైనా సరే ఆరోగ్యం అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఏ జబ్బు లేకపోవడం. ఇంతేనా? ఇంకేమన్నా డెఫినేషన్ ఏమైనా చెప్తారా? ఏ జబ్బు లేకపోతేనే ఆరోగ్యం అంటారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఫిజికల్, మెంటల్, మోరల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటారు. అంటే భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, సోషల్ అంటే సాంఘికంగా హెల్తీగా ఉంటేనే నిజమైన ఆరోగ్యం అని చెప్తున్నారు. మరి ఈ 4 ఇచ్చేటువంటి ఆరోగ్యం ఇవ్వగలిగేటువంటి వైద్య విధానం ఏదైనా ఉందా? ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, ఓపెన్ ప్లేస్, మంచి కొండ. చెప్పాలంటే పిరమిడ్ దగ్గర కట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. సరే కట్టుకున్నారు, మంచిది, బాగా కాస్ట్లీ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మీరుంటే ఇంట్లో, ఆ ఇంట్లోకి ఒక పిల్లి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని అంటే అది వెళ్ళిపోద్ది, మనకు భయపడుద్ది కాబట్టి. అది పోయిన తర్వాత ఇంకొద్దుళ్ళు కుక్క వచ్చింది అనుకోండి, దాన్ని కర్ర తీసుకొని కొడితే పోద్ది. సరే ఇంకాసేపు అయిన తర్వాత ఎలుగుబంటి వచ్చింది అనుకోండి, దాన్ని ఏదో కష్టాలు కరెంట్ షాక్ ఇచ్చో ఏదో మనం తోటాలు వెలిచో ఏదో తేల్చి బయట పంపించేస్తాం. అది పంపించిందో తీసారి పులి వస్తే దాన్ని కూడా కష్టపడి పంపించేసామనుకోండి, ఈసారి సింహం వస్తుంది. ఏం చేస్తారు? ఇల్లు ఖాళీ చేసి మనం పోవాలి కదా. ఏం చేయాలి? అసలు ఇవన్నీ వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఇది కరెక్టా? లేకపోతే అవేవి రాకుండా గేటు పెట్టేయడం మంచిదా? మనం అన్ని దారిలో నుంచి లోపలికి వస్తున్నాయని మనం చూసుకుంటున్నాము, కానీ వస్తే దేన్ని ఎలా మనం అటాక్ చేద్దాము, దేంతో కొడదాము, ఎలా తరివేద్దామని చూస్తున్నాం. కానీ అది రాకుండా ద్వారానికి మనం డోర్ పెట్టేద్దామని మాత్రం ఆలోచించట్లేదు. ఇక్కడ లాజిక్ అర్థమైందా? ఈ రోజుల్లో మనము జబ్బుల్ని ట్రీట్ చేసేటువంటి విధానం ఇలాగే ఉంది. ఏదన్నా మనకు ప్రాబ్లం వస్తే, అంతెందుకు జ్వరం వస్తే ఏం చేయాలి, జ్వరం వస్తే ఏం చేయాలి, మలేరియా వస్తే ఏం చేయాలి, డెంగ్యూ వస్తే ఏం చేయాలి, కరోనా వస్తే ఏం చేయాలి, అవన్నీ ఏదో వచ్చింది మళ్ళీ కొత్తది, అది వస్తే ఏం చేయాలి, దానికి రెడీ అయిపోతున్నాం. అసలు రాకుండా ఉండడానికి ఏం చేద్దామని ఎవరైనా ఆలోచిస్తున్నామా? రూట్ కాజ్, మూల కారణం ఏంటి అనేదాన్ని మనం ఆలోచించట్లేదు. వచ్చేదాన్ని ఎలా బయట పెడదాం అంటే, బయట ఇప్పుడు ఉండేటువంటి వైద్యాలు కూడా అలాగే ఉన్నాయి. బయట ఏదైనా ఏ కార్పొరేట్ వైద్యం తీసుకున్నా
నీకు నిద్ర పట్టలేదంటే నిద్ర పట్టడానికి టాబ్లెట్ ఇస్తారు, నిద్ర ఎక్కువ పడుతుందంటే నిద్ర పట్టకుండా ఉండడానికి ఇస్తారు, కడుపు నొప్పి అంటే ఇస్తారు, కడుపు నొప్పి లేదంటే కూడా ఇస్తారు, కాలు నొప్పి అంటే ఇస్తారు, కాలు నొప్పి లేదంటే ఇస్తారు. అంటే సంబంధం లేదు. ఎందుకు అది వచ్చింది అనే రూట్ కాజ్ ఎవరు వెళ్ళట్లేదు. ఉందా ఇస్తున్నా, లేదా ఇవ్వట్లేదు, అదే జరుగుతుంది. ఆ విధంగానే ఏంటంటే నేను చెప్పిన ఇప్పుడు స్టోరీ, పులి వస్తే పులిని బయట పంపించడం, లేకపోతే పిల్లి వస్తే పిల్లిని బయట పంపించడం, అసలు రాకుండా ఉండడానికి ఏం చేయట్లేదు. రాకుండా ఉండడానికి మీరు ఎక్కడైతే డోర్ పెడదామంటున్నారో అది ప్రకృతి వైద్యం. వచ్చిన తర్వాత ఎలా తెరవేద్దామని చూస్తున్నారో అది అలోపతి. అలోపతి కాబట్టి ఏదైనా సరే మీరు మందులు వాడి వదిలించుకుందాం అనుకుని చూసేదంతా కూడా కర్రలు పట్టుకొని కూర్చోవడమే. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మనము నిలబెట్టుకుంటే చాలు, కొత్తది రానక్కర్లేదు, అనారోగ్యాలు రావు అప్పుడు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే చికిత్స కన్నా నివారణ బెటర్ అని చెప్తారు. ఈ రోజుల్లో వచ్చేటువంటి డబ్బులే ఉన్నాయండి, డబ్బులు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, రెండూ ఉంటున్నాయి. ఇప్పుడు మామూలుగా అందరికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అడిగితే ఫస్ట్ ప్లేస్ డయాబెటీస్. డయాబెటీస్ ఎంతమందికి ఉందండి ఇక్కడ? ఒకసారి చేయెత్తుతారా? చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తారా లేకపోతే క్యూర్ చేస్తారా అడిగితే, డయాబెటీస్కి క్యూర్ ఉందా అని అడిగితే అసలు లేదనే చెప్తారు. కానీ 100% డయాబెటీస్ని 90 డేస్లో కంట్రోల్ చేయొచ్చు. అసలు డయాబెటీస్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది? చాలామందికి కూడా ఈ రోజుల్లో డయాబెటీస్ వచ్చేదానికి కావాల్సినటువంటి లక్షణాలు పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా అంటారు. ఎక్కువ ఆకలి కావాలి, ఎక్కువ మూత్రం రావాలి, ఎక్కువ చెమట పట్టాలి, మీకు ఎక్కువ దాహం కావాలి. ఈ 4 క్లాసికల్ సిమ్టమ్స్ అంటాం. ఈ 4 సిమ్టమ్స్తో మీ బాడీ మీకు చెప్తే అప్పుడు మీకు డయాబెటీస్ వచ్చినట్టు లెక్క. కానీ ఈ లక్షణాలు వచ్చి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? మాస్టర్ హెల్త్ చెకప్ అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. వెళ్ళి నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎత్తుక్కోవాలి. అంటే నాకు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర పోవడం కాదు, ఏందబ్బా నాకు 35 ఏళ్ళు అయింది ఇంకా ఏం ప్రాబ్లం రాలేదేంటి అని ఎత్తుక్కోవడం అంటాం మేము. మీకు దాంట్లో ఏమైనా తేలిందనుకోండి, అమ్మాయి డబ్బులు గిట్టుబాటు అయినట్టే లెక్క. ఏమీ తేలలేదనుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. అది జనాల ఫీలింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బాడీలో ఉన్న సిమ్టమ్స్ని బట్టి మీకు డయాబెటీస్ చెప్పడం కాదు, ఆ ల్యాబొరేటరీ వాళ్ళు రాస్తే దాన్ని బట్టి డయాబెటీస్. పొర్రపాటున మీకు 90 ఉన్నది కాస్త డయాబెటీసు, వాళ్ళేదో ల్యాబొరేటరీ వాళ్ళు మర్చిపోయి 290 రాసేసానికి అయిపోయింది మీ జీవితం. ఇంకా దాన్ని మళ్ళీ నీకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, మీ ఇంట్లో ఉన్నాయా లేవా, నువ్వేం చేస్తావని కూడా అడగ డాక్టర్. నీకు 290 ఉందా, ఇక్కడ నాకు 500 బిల్లు అంటాడు. ఎందుకంటే ఓన్లీ ల్యాబొరేటరీ టెస్టుల మీదే డిపెండ్ అయ్యి మనకు జరుగుతుంది. ఒక్కసారి మీకు డయాబెటీస్ వచ్చిందే అనుకుందాం. ఇప్పుడు చాలామంది వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తారు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్లు వాడుతున్నారు. మీరు ఏదైనా గ్లైసిఫేజ్ లాంటిది కానీ, డయనిల్ కానీ, గ్లూకోఫేజ్ ఏదో రకరకాలు రోజుకొకటి వస్తుంటాయి. ఆ ట్యాబ్లెట్ వాడితే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అవునా? నాకు ఎప్పుడు కంట్రోల్లో ఉందనే చెప్తారు. అంటే ఏం చేస్తుంది ట్యాబ్లెట్? లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి షుగర్ని తినేస్తుందా? తినదు. ఎందుకంటే అదేమో ఆర్గాన్ కాదు కాబట్టి. పోనీ మన సెల్స్ లోపలికి బలవంతంగా షుగర్ని పంపిస్తుందా? పంపించే కెపాసిటీ దానికి లేదు. ఏం చేస్తుంది? మీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని తీసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా మెట్ఫార్మిన్ అనేది బ్యాండ్ డ్రగ్. యాక్చువల్ చెప్పాలంటే దాన్ని వాడితే డేంజర్ అని చెప్తున్నారు. మన ఇండియాలో విపరీతంగా వాడతారు. మెట్ఫార్మిన్ కాంబినేషన్లో ఉండేవి కనీసం 4-5 టాబ్లెట్లు ఇస్తారు రకరకాల బ్రాండ్ నేముల మీద. అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని తీసుకొని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. అంతే, మొత్తానికి బ్లడ్ని అయితే ఖాళీ చేసేస్తుంది. బ్లడ్ మీరు ఎప్పుడు చూసినా షుగర్ నార్మలే ఉంటుంది. కానీ మీ యూరిన్ ద్వారా వచ్చేటువంటి షుగర్ని, గ్లూకోజ్ని మీ యూరినరీ ట్రాక్ట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా తింటుంది. అంటే మీ బాడీలో ఉండేటువంటి సెల్స్ తినాల్సిన దాన్ని బ్యాక్టీరియా తింటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాస్త అప్పర్ యూరినరీ ట్రాక్ట్ వెళ్తుంది. ఫైనల్గా మీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ ఏంటంటే CKD అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దాని పేరే CKD. అంటే క్రానిక్ అంటే ఎప్పటి నుంచో ఉంది, నువ్వు మర్చిపోయావు దాని సంగతిని. ఫైనల్గా మీ కిడ్నీ ఎఫెక్ట్ ఏంటంటే ఇంక స్టార్ట్. క్రియాటిన్ పెరిగిపోతూనే ఉంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, బ్లడ్ యూరియా పెరుగుతాయి. ఇంకా ఫైనల్గా మెల్లమెల్లగా మీ కిడ్నీ లోపల ఉండేటువంటి ప్యారంకైమల్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దానిలో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అయిపోద్ది. తర్వాత డయాలసిస్. ఇంకా కిడ్నీలు పనిచేయవు,
డబ్బులుంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకో, లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి వచ్చి మీ డయాలసిస్ చేయించుకొని బ్లడ్ మొత్తం మార్చుకుంటూ వెళ్ళు. ఇది జరిగేది. ఏ డాక్టర్ అయినా మీకు చెప్తాడా? ఈ విషయం డాక్టర్కి తెలీదా? ట్యాబ్లెట్ ఇచ్చేటువంటి ప్రతి డాక్టర్కి తెలుసు జరగబోయేది ఇదే అని తెలుసు. డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇంత మీకు షుగర్ లెవెల్స్ వెళ్ళినప్పుడు లోపలికి బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ మీద ఉండేటువంటి మయలిన్ షీత్ని డ్యామేజ్ చేస్తుంది. సో డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. అదే వెళ్ళి సున్నితంగా ఉన్నటువంటి మన కంటి పొరను డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. ఈ 3 వస్తాయి ఎప్పుడు? ట్యాబ్లెట్లు వాడడం వల్ల. పోనీ ఇన్సులిన్ తీసుకుందామా అంటే ఇన్సులిన్ పొడుచుకుంటూ కూర్చోవాలి. పొడుచుకుంటూ కూర్చుంటే అది కాస్త సగం అబ్జర్వ్ అవుతుంది, సగం అబ్జర్వ్ కాదు. ముందు 25తో స్టార్ట్ చేస్తారు, తర్వాత 250కి వెళ్ళిపోతుంది. అన్ని ట్యాబ్లెట్లు వాడేసి 250 యూనిట్లు ఇన్సులిన్ వాడిన తర్వాత డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా మీరు యోగా చేసుకోండి, లేకపోతే ఎక్సర్సైజ్. అదేదో ముందు చెప్పొచ్చు కదా, అదేదో ముందు చేసుకుంటే బాగుండేది కదా. కానీ ఈ లోపల మీకు 250 పెరిగే లోపల ఆయన కనీసం 250 ఫ్లాట్ లైన్ కొని ఉంటాడు. ఆయన కష్టం కూడా మనం చూడాలి కదా. కాబట్టి ఫైనల్గా జరిగేది ఏంటంటే ఈ కాంప్లికేషన్స్తో మనం బయటపడాలి. కానీ దానికన్నా ముఖ్యంగా జస్ట్ కాకరకాయ రసం ప్రతిరోజు పొద్దున లేవగానే ఒక 1/2 కప్పు కాకరకాయ, ఫ్రెష్ కాకరకాయ తీసుకొని దాన్ని జ్యూస్ చేసి ఫిల్టర్ చేసి దాంట్లో ఏమీ కలపొద్దు, డైరెక్ట్గా తాగడం. సాయంత్రం మళ్ళీ 5-6 మధ్యలో ఒక 1/2 కప్ కాకరకాయ జ్యూస్ తాగాలి. ఇలా తాగి ప్రతి దాంట్లో మీరు తినేటువంటి ప్రతి పదార్థంలో కూడా నిమ్మకాయ పిండుకోవాలి. ఉప్పు మానేయండి, దాని బదులు నిమ్మకాయ పిండి, అంటే మజ్జిగలో కావచ్చు, కూరలో కావచ్చు, దేంట్లైనా సరే కొంచెం టేస్టీగా ఉండే దాంట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు. అలాగే నిమ్మరసం తాగాలి. దీన్ని తాగుతూ ఉంటే మీకు 3 రోజుల్లోనే మీ షుగర్ లెవెల్స్ పడిపోవడం మీరు గమనిస్తారు. ఎందుకంటే మన బాడీలో ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ వస్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ బాడీకి పెరుగుతుంది. దిస్ ఈజ్ డే 3. డే 4కి వెళ్ళారా, మీ ఫుడ్లో వైట్ రైస్ మానేసి, రైస్ ఏ రూపంలో ఉన్న రైసేనండి, అది బ్రౌన్ రైస్ కావచ్చు, బ్లాక్ రైస్ కావచ్చు, రెడ్ రైస్ కావచ్చు, ఏదైనా సరే లోపల చూస్తే వైటే ఉంటుంది. రైస్లో మీకు ఆర్సెనిక్ ఉంటుంది. అందుకని రైస్ని అవాయిడ్ చేసి స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు ఏదైనా సరే, సోయాబీన్స్, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, లేకపోతే అలసందులు లాంటివి తీసుకోవడం, ఇటువంటి వాటిని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే నెక్స్ట్ 4 డేస్లో మీ షుగర్ లెవెల్స్ ఇంకా పడిపోతాయి. అన్నీ మీరు వాడాల్సినటువంటి ఇన్సులిన్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, మీ డాక్టరే కట్ చేస్తాడు, మీరు కట్ చేయక్కర్లేదు. లో లెవెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంత సింపుల్గా, అంటే 1 వీక్ to 10 డేస్ లోపల మనం తగ్గించుకునేటువంటి ప్లాన్ మన దగ్గర ఉంది. మన దగ్గర ఔషధాలు మన దగ్గర ఉన్నాయి. కేవలం మనం టైం కేటాయించాలి. మెంతులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ డయాబెటీస్ ఉంటే మెంతులు నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగేవాళ్ళు ఉంటారు, ఆ మెంతులు తినేవాళ్ళు ఉంటారు. కానీ అన్నిటికన్నా బెస్ట్ మెంతుల్ని మొలకలు ఎత్తించండి. స్ప్రౌటింగ్ చేస్తే దాని పవర్ ఇంకా పెరుగుతుంది. మీకు చాలా ఫాస్ట్గా షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది. అంత ఈజీగా చేసుకోవచ్చు. కాలా జీరా, నల్ల జీలకర్ర అని చెప్పి దొరుకుతుంది. మామూలు జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర. ఆ నల్ల జీలకర్ర పౌడర్ ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సరే ఒక 1/2 స్పూన్ చాలు. 1/2 స్పూన్ని వేడి నీళ్ళలో వేసేసి బాయిల్ చేసి తీసుకోవచ్చు, లేదా వేడి నీళ్ళలో డైరెక్ట్ కలిపినే తీసుకోండి. మీ షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. అసలు అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో మీరు కొంచెం చేంజెస్ చేస్తే చాలు. ఈ సీజన్లో దొరికేటువంటి నేరేడు పళ్ళు బాగా తినండి, లేకపోతే జామకాయలు బాగా తీసుకోండి, చాలు. షుగర్ లెవెల్స్ వచ్చేస్తాయి. తిండి తినవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. బలవంతంగా గుచ్చుకునేదానికని ఇది బెటర్ కదా. అసలు షుగరు ఫాస్టింగ్ అంటే ఒకప్పుడు 110 చెప్పారు, ఇప్పుడు 100 చెప్తున్నారు. కానీ 1999లో ఫాస్టింగ్ షుగర్ లెవెల్ వచ్చి 160. తర్వాత 2004కి వచ్చేసరికి 140 చేశారు. 2010కి వచ్చేసరికి 120. 2014కి వచ్చేసరికి 100 చేశారు. ఎవరు చేశారు ఇది? ఏదైనా ఒక ఆర్గనైజేషన్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటిది ఏమన్నా జనాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారింది, ఏం చేయాలి అని చెప్పి ఏదైనా ఒక రీసెర్చ్ చేసి ఆ ప్రాజెక్ట్ ప్రకారం ఏమైనా డిసైడ్ చేశారా? ఎవ్వరు డిసైడ్ చేయలేదు. కేవలం 4 ఫార్మాస్యూటికల్ కంపెనీస్
ఓల్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూర్చొని, ఈ ఫార్మా కంపెనీస్, ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకరోజు ఒక మందు పార్టీకి కూర్చొని నైటు, అరే ఏంట్రా బోర్ కొడుతుంది, 110 ఉంది ఫాస్టింగ్, కాస్త 100 చేసి పడేద్దాం అని వాళ్ళకి మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని ఓకే డన్ అనుకుంటారు. నెక్స్ట్ డే హార్వర్డ్ యూనివర్సిటీకో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకో సూట్ కేసులు వెళ్ళిపోతాయి. మీకు రీసెర్చ్ ప్రాజెక్ట్ మేము అలాట్ చేస్తున్నాం అని చెప్తారు. అయిపోద్ది, నెల రోజుల్లో వాళ్ళ రీసెర్చ్ పేపర్ వచ్చేస్తుంది. దాని మీద మళ్ళీ ఒక పెద్ద ఓల్డ్ మ్యాగజైన్స్ ఏదైనా హెల్త్ హెరాల్డ్ లాంటివి వచ్చేస్తాయి. ఇది కనిపెట్టేస్తారు, బాగుందని చెప్పేస్తారు. అలా డిసైడ్ చేసేస్తారు. ఎవరికి వాళ్ళే డిసైడ్ చేయడమే. నిజంగా మన బాడీలో షుగర్ లెవెల్స్ ఇంత ఉండాలని ఎవరు డిసైడ్ చేయరు. కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు ఇండియా బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటే ఇండియా. అంతమంది ఉన్నారు. డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వచ్చి హైదరాబాద్ అంట. అంటే ఇక్కడ కేసులు అలా పెరుగుతున్నాయి. అంటే వీళ్ళు తిని ఏదో చేసి పెరగలేదు, వాళ్ళు తగ్గించారు కాబట్టి ఇవి పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసి భయపడొద్దని చెప్తాం మేము. అస్సలు భయపడొద్దు. కాబట్టి మీకు సిమ్టమ్స్ కనిపిస్తే మీ బాడీ చెప్తేనే నమ్మండి. డాక్టర్ చెప్పాడు లేకపోతే రిపోర్ట్ చెప్పాడు అనేది మాత్రం పట్టించుకోవద్దు. బీపీ ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలామంది ట్యాబ్లెట్లు మొదలుపెట్టేస్తారు. అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక 50 ఏళ్ళు రాగానే బీపీ ట్యాబ్లెట్ తీసేసుకుంటారు. ఎందుకంటే సేఫ్, అంటే రాకుండా ఉండడానికి. ఏమి రాకుండా ఉండడానికంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి అంటారు. అంటే బీపీ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళకి ఎవరికి హార్ట్ అటాక్లు రాలేదా? బీపీ ట్యాబ్లెట్ తీసుకోపోతేనే వచ్చాయా? కేవలం సేఫ్ సైడ్ అని చెప్పి మొదలు పెడతారు. మీరు బీపీ ట్యాబ్లెట్ కానీ మొదలు పెడితే ఖచ్చితంగా 5-6 ఏళ్ళలో మీకు షుగర్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీపీ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచడం. కాబట్టి బీపీ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే బీపీ వస్తుంది. 2 జంట కవులు ఖచ్చితంగా వస్తాయి. జస్ట్ ప్రతిరోజు మీరు మీ ఫుడ్లో బార్లీ నీళ్ళు, ప్లెయిన్ బార్లీ వాటర్, దాంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ వేయకుండా జస్ట్ బార్లీ నీళ్ళు పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు కానీ తాగగలిగితే మీ బాడీలో అసలు వాటర్ అనేది డిపాజిట్ కాదు, వర్క్స్ లైక్ ఏ డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. మీ బ్లడ్ అనేది పల్స్గానే ఉంటుంది, దాన్ని బయట పంపించేస్తుంది, ప్రెషర్ పెరగదు మీ హార్ట్ మీద. మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ ముక్క తీసుకొని మీ స్పైన్ని రుద్దండి ఒక 5 నిమిషాలు. జస్ట్ 5 మినిట్స్ రుద్దేసి మళ్ళీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోండి. మీ బీపీ పెరగకుండా ఉంటుంది. 2 to 3 అవర్స్ మీరు ట్యాబ్లెట్ తీసుకుంటే ఎలా పనిచేస్తుందో అంత అద్భుతంగా పనిచేస్తుంది అది. అలాగే గసగసాలు, పుచ్చగింజలు, ఈ 2 కాస్త వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక 1/2 స్పూన్ విత్ హాట్ వాటర్ తీసుకోండి. మీ బీపీ పెరగదు 100%. నేను చెప్తాను, ఇది తీసుకొని బీపీ పెరిగిందంటే నేను ప్రాక్టీస్ మానేస్తా పక్కా. ఎందుకంటే కొన్ని లక్షల మందికి మేము ఇచ్చాము, ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంతెందుకు, మీకు కాకరకాయ జ్యూస్ తీసుకుంటే షుగర్ తగ్గుతుందని తెలుసు. కాకరకాయ జ్యూస్ పొద్దున్న మీరేం చేయక్కర్లేదు, విన్నారు కదా. రేపు పొద్దున వెళ్ళి పొద్దున లేవగానే పరగడుపున ఒక 1/2 కప్పు కాకరకాయ జ్యూస్ తీసుకోండి. మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి, ఆ రోజు సాయంత్రం గిడ్డినెస్ వచ్చి పడిపోతారు మీరు. ఎందుకంటే బీపీ లో వెళ్ళిపోతుంది. 60 to 70కి పడిపోతుంది బీపీ. 140, 150 ఉన్న బీపీ కాస్త 60, 70కి వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అది. కాకరకాయ జ్యూస్ ఓన్లీ డయాబెటీస్గా కాదు, బీపీకి కూడా పనిచేస్తుంది. కాబట్టి బీపీని తగ్గించుకునేదని మన చేతుల్లోనే ఉంది అది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అని చెప్పి చాలామంది వాడుతుంటారు. కొలెస్ట్రాల్ అనగానే ఉలిక్కి పడతారు చాలామంది. ఇక్కడ కూడా చాలామంది ఉలిక్కి పడ్డారా ఏమన్నా? కొలెస్ట్రాల్ అంటేనే ఏంట్రా బాబు అంటే హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్తో. ఇంకా కొలెస్ట్రాల్కి ఇంకేం పని లేదా అండి? కొలెస్ట్రాల్ ఉంటేనే మన బాడీలో హార్మోన్స్ తయారవుతాయి, ఎంజైమ్స్ తయారవుతాయి. మీ హార్ట్ ఇలా ఉండిపోయింది, మీరు నడిచేటప్పుడు అది దానికి కాస్త అదిరితే పరిస్థితి ఏంటి? ఆ షాక్ అబ్జార్ప్షన్ చేసేది కొలెస్ట్రాల్. లివర్కి సపోర్ట్ ఇచ్చి దానికి షాక్ అబ్జార్ప్షన్ ఇచ్చేది కొలెస్ట్రాల్. మీ బోన్స్, జాయింట్స్ చుట్టూ ఉండేటువంటి మజిల్స్కి కానీ టిష్యూస్కి కానీ సపోర్ట్ ఇచ్చేది కొలెస్ట్రాల్. మీ నర్వ్స్ మీద లేయర్ పోతే మళ్ళీ కొత్తగా చేసేది అది. అలాగే DNA, RNA, మీ బాడీలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏదైనా సరే మ్యూటేషన్స్ అయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చేటట్టు చేసేది కొలెస్ట్రాల్. హార్మోన్ ప్రొడక్షన్ చేసేది కొలెస్ట్రాల్. ఇన్ని మంచి పనులు చేస్తే దానికి ఎన్ని పక్కన పెట్టేసి హార్ట్ అటాక్ క్రియేట్ చేస్తుందని చెప్తారు. కొలెస్ట్రాల్తోనే హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పి ఇంతవరకు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. కేవలం అది ఒక అపోహ మాత్రమే.
అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికి హార్ట్ అటాక్ రాలేదండి? పోనీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడే వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ఆపారా 100% ఏమన్నా? ఎక్కడా జరగలేదు, కేవలం భయం మాత్రమే. అందుకే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2014లో చెప్పింది, ఈ శతాబ్దంలో జరిగినటువంటి అతి పెద్ద మెడికల్ ఫ్రాడ్ కొలెస్ట్రాల్ అండ్ కొలెస్ట్రాల్ డ్రగ్స్. కాబట్టి కొలెస్ట్రాల్ లేకుండా ఉంటే మంచిది అని అనుకోవడం పెద్ద అపోహ. ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ 180 నుంచి 200 రాగానే ఇంకా కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు, చిన్న పిల్లలకు కూడా వాడుతున్నారు. అందుకే పీసీఓడి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి, ఫైబ్రాయిడ్ యూట్రస్ బాగా పెరుగుతున్నాయి, అలాగే సిస్టులు పెరుగుతున్నాయి, థైరాయిడ్ గ్లాండ్ హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది, థైరాయిడ్ సిస్టులు వస్తున్నాయి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి, మీ స్కిన్ మీద ఎగ్జిమా సోరియాసిస్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి, అలర్జిక్ రియాక్షన్స్ పెరుగుతున్నాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 18-19 ఇయర్స్ వాళ్ళకే హెడేక్లు రావడాలు, మైగ్రేన్ హెడేక్లు రావడాలు, గిడ్డినెస్లు రావడాలు, అలాగే 60-65 ఇయర్స్ రాగానే డిమెన్షియా మతిమరుపు ఎక్కువ రావడాలు, అలాగే మర్చిపోవడాలు, రీసెంట్ విషయాలు మర్చిపోవడాలు, పార్కిన్సన్స్ డిసీజ్ ఇలా చేతులు వణుకుతూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం మీరు కొలెస్ట్రాల్ని 200 లోపల ఉంచడమే. ఇప్పుడు కొలెస్ట్రాల్ 200 ఉంటేనే హార్ట్ అటాక్ వస్తుందని మీరు అంటున్నారు. కొలెస్ట్రాల్ 1340 మిల్లీగ్రామ్స్ ఉంటే ఏమవుతుందండి? ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు? 1340 ఉంటే ఏమైపోవాలి? చనిపోవాలి. అసలు పర్సన్ చనిపోగా పుట్టగానే చనిపోవాలి నిజంగా చెప్పాలంటే. కొలెస్ట్రాల్ 1340 ఉన్నటువంటి ఫ్యామిలీస్ నాకు 2 ఫ్యామిలీస్ తెలుసు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆ ఫ్యామిలీస్ నేను చూస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి చూసినా కొలెస్ట్రాల్ 1000 అబవ్ ఉంటుంది. అంటే 10 ఇయర్స్ దాటిన ఎవరిని చూసినా వాళ్ళ కొలెస్ట్రాల్ 1000, 1100, 1300 ఆ రేంజ్లో మెయింటైన్. వాళ్ళ మ్యాక్సిమం 1840 అంట, 1840 మ్యాక్సిమం కొలెస్ట్రాల్ వెళ్ళిందంట వాళ్ళ ఇంట్లో. కానీ వాళ్ళ ఇంట్లో ఒక్కరికి హార్ట్ ప్రాబ్లం లేదండి, ఎవరికి హార్ట్ ప్రాబ్లమే రాలేదు ఇంతవరకు. కాకపోతే కొంచెం వెయిట్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో తెలుసా? నున్నగా ఉంటుంది, దూరం నుంచి చూస్తే నిగనిగలాడిపోతుంటుంది. అసలు ఏదో క్రీమ్ పెట్టి ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో ఫేషియల్ చేయించుకొని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఏగబడితే జారిపోద్ది, అంత హెల్దీగా కనిపిస్తారండి వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు పోయి ఏ టెస్ట్ చేయించుకొని మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని ఏ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ చూసి అయ్యా నీకు ఎంత కొలెస్ట్రాల్, నీకు జాగ్రత్త, నీకు హార్ట్ అటాక్ వచ్చేస్తా జాగ్రత్త అని చెప్తుంటారు. వీళ్ళు బాగానే ఉన్నారు, 2 డాక్టర్లు పోయారు హార్ట్ అటాక్ వచ్చి. ఎందుకంటే వీళ్ళ సంగతి వాళ్ళకి తెలిసి ఆలోచించి చెప్తారు, సార్ నా కౌంట్ 2, నా కౌంట్ 3 అని చెప్తుంటారు. ఏంట్రా అంటే నాకు చెప్పిన వాళ్ళు 3 పోయారు సార్ అంటారు. అంటే కొలెస్ట్రాల్కి మీ బాడీలో వచ్చేటువంటి హార్ట్ అటాక్కి సంబంధం లేదు. మీ బాడీలో 200 కొలెస్ట్రాల్ ఉంది అంటే దాంట్లో 80% మీ బాడీయే తయారు చేసుకుంటుంది, అంతే. కేవలం 20% మాత్రమే మీరు ఫుడ్ ద్వారా ఇస్తారు. కాల్షియం డెఫిషియన్సీ గురించి వింటారు, చాలామంది వింటారు. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఇంత ఉంది కదా అని చెప్పి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వాడితే ఎవరికైనా సరే 200 ఉంది పడిపోయింది చూసారా మీరు? ఈరోజు పడితే రేపు పెరుగుతుంది, ఎందుకంటే బాడీకి అవసరం అది, అందుకే అది పెంచుతుంది. సింపుల్గా సపోజ్ బాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, 500, 400 అలా కనిపించింది అనుకోండి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఒక 1/2 స్పూన్ నిమ్మరసము మీరు తీసేసుకుని డైరెక్ట్ తీసుకున్నా పర్లేదు, లేదా ఒక కప్పు నీళ్ళలో యాడ్ చేసి తీసుకున్నా పర్లేదు, మీ కొలెస్ట్రాల్ పడిపోతుంది. జస్ట్ 10 డేస్లోనే పడిపోతుంది, ఏం అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్నది మీరు వాడుకోవడమే, ఇవి చేసుకుంటే చాలు. మీ బాడీలో ఎక్కడ కూడా క్లాట్స్ అనేటివి రావు. 1/2 స్పూన్ నిమ్మరసము, 1/2 స్పూన్ అల్లం రసము, 1/2 స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ అని చెప్పి దొరుకుతుంది. ఈ 4 తీసుకొని 1 కప్పు నీళ్ళలో వేసేసి దాన్ని 1/2 కప్ అయ్యేదాకా బాయిల్ చేయండి. బాయిల్ చేసి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోండి, చాలు. మీ బాడీలో 90% బ్లాకేజెస్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి బ్లడ్ వెజల్స్లో. మీకు స్టంట్లు వేయాలి లేకపోతే బైపాస్లు చేయాలని చెప్పిన కేసులు కూడా మీరు దీన్ని తీసుకోగలిగితే 3 వీక్స్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ మీరు 2D ఎక్కువ తీస్తే మీ పంపింగ్ 40 ఉన్నది కాస్త 60 పెరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది మా హాస్పిటల్లో అయితే దీని మీద. ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఒకటి ప్లస్ CAD కొరోనరీ ఆర్టరీ డిసీజెస్, వీటి మీద సర్జరీ అని చెప్పిన కేసులు మేము టేకప్ చేస్తాం, బైపాస్ అని చెప్పిన కేసులు మేము టేకప్ చేస్తాం, చేసి వాళ్ళని నార్మల్ చేస్తున్నాం. అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి సంజీవిని దీని మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. చేసినటువంటి రిజల్ట్స్ 100% ఉంటున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడొద్దండి.
భయపడితే బిజినెస్ అయిపోతారు. ఇప్పుడు మీ బాడీలో మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంజియోగ్రామ్ తీయించారు, తీస్తే నీకు 80% బ్లాకేజ్ అయింది, 90% బ్లాకేజ్ అయింది, 100% బ్లాకేజ్ అయిపోయింది, సిఏడి సిఏఎక్స్ ఇవి ఉంటాయి. ఏం చేయాలంటే బైపాస్ చేయించుకోవాలంటారు, లేదా స్టంట్ వేయించుకోవాలంటారు. మరి వేయించుకోకపోతే ఏంటంటే ఇంటికి పోయే లోపల చచ్చిపోతామని చెప్తారు. ఇదే చెప్తారు వాళ్ళు. డైరెక్ట్ నాకు సంబంధం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమన్నా అయితే నాకు సంబంధం లేదని మాట్లాడతారు. కాబట్టి ఈ కండిషన్లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒకటి క్వశ్చన్ అడుగుతాం, 80%, 90%, 100% బ్లాకేజ్ అయితే మనిషి ఎలా బతుకున్నాడు? వచ్చి టెస్టులు చేయించుకొని వచ్చి నీతో ఎలా మాట్లాడాడు? మొత్తం బ్లాక్ అయిపోతే పోయి ఉండాలి కదా అప్పటికే. కానీ ఎలా బతుకున్నాడు? ఆల్రెడీ బీపీ కొంచెం పెరిగినా కానీ సర్క్యులేషన్ ఉంది, తన పనులు తను చేసుకుంటున్నాడు అంటే మీనింగ్ ఏంటి? బాడీ ఆల్రెడీ బైపాస్ చేసేసింది. మన బాడీలో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ని తీసుకొని ఒకదానికొకటి మీరు అటాచ్ చేసుకుని వెళ్తే ఈ భూమండలం మొత్తం 2 సార్లు తిరిగేసి రావచ్చు. అంత పెద్ద స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఆ 3 బ్లడ్ వెజల్ చూసుకొని నీకు బ్లాక్ అయిపోయింది, నువ్వు అయిపోతావని చెప్తుంటారు. కాదు, మన బాడీలో ఎక్కడ బ్లాకేజ్ జరిగినా మళ్ళీ అది బైపాస్ చేసుకుని వెళ్ళిపోయింది అంతే. మీరు ఏమీ చేయక్కర్లేదు. ఆల్రెడీ బైపాస్ చేసుకోగలిగింది కాబట్టి మీరు మాట్లాడారు. బైపాస్ చేసుకోలేకపోతే మీ గురించి ఇంకెవరో మాట్లాడుండేవాళ్ళు. కాబట్టి మీకు స్టంటు బైపాస్ అంటే అస్సలు భయపడక్కర్లేదు. మీ బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ లెవెల్స్ని తగ్గించుకోండి, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోండి, చాలు. 100% మీరు దాని నుంచి బయటపడొచ్చి ఎవరు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కాల్షియం తక్కువ అవుతుందని చెప్తున్నారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్ ఇటువంటి బాగా వస్తున్నాయి, కాల్షియం తక్కువ అవుతుంది అని చెప్తున్నారు. కాల్షియం ఎక్కడ దొరుకుతుందంటే టాబ్లెట్స్ వాడు అని చెప్తారు. మీరు తీసుకునేటువంటి కాల్షియం శాండోజ్ కావచ్చు, షెల్కాల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉమెన్ కాల్షియం, బేబీ కాల్షియం, ఇంకో పోతే రైట్ హ్యాండ్ కాల్షియం, లెఫ్ట్ హ్యాండ్ కాల్షియం కూడా వస్తుంది. ఆ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు బాడీలో అబ్జర్వ్ అయ్యేది కేవలం 30% మాత్రమే. అంటే 500 మిలీగ్రామ్స్ కాల్షియం మీరు తీసుకుంటే 150 మిలీగ్రామ్స్ మాత్రమే మీ బాడీకి వస్తుంది. మరి మీకు 1000 మిలీగ్రామ్స్ కావాలంటే ఏం చేయాలి? ఒక 6-7 ట్యాబ్లెట్స్ మింగాలి. అన్ని ట్యాబ్లెట్స్ మింగితే కిడ్నీలో స్టోన్ వస్తుంది. కాల్షియం ట్యాబ్లెట్ తీసుకొని ఎవరికైనా కాల్షియం పెరిగిన కేసులు ఉన్నాయా? కేవలం నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను కాబట్టి నాకు మంచి అవుతుందని చెప్పి ఒక ఫీలింగ్, అఫ్రోడిజియాక్ ఎఫెక్ట్ అంటాం, ప్లాసిబో, అటువంటి ఫీలింగ్లో ఉంటారే తప్ప నిజంగా కాల్షియం పెరగదు. నిజంగా కాల్షియం పెరగాలంటే ప్రతిరోజు మీరు నువ్వులు తీసుకోండి. నువ్వులు ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 1853 మిల్లీగ్రామ్స్ కాల్షియం వస్తుందండి. నువ్వులు బెల్లం వేసుకొని తింటే, నువ్వుండ తింటే సరిపోద్ది కదా. ఓకే, 100 గ్రాములు తినకపోతే 50 గ్రాములు తినండి, 1000 వచ్చేస్తుంది కదా. కరివేపాకు తీసుకోవడం, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా తీసుకోండి. మీ బాడీకి కావాల్సినటువంటి కాల్షియం ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు పాలలో కూడా వస్తుంది, లేకపోతే పాలకూరలో వస్తుంది, టమాటాలో వస్తుందని కూడా చెప్తారు. పాలు 100 గ్రాములు తీసుకుంటే మీకు వచ్చేది 150 మిలీగ్రామ్స్. మీకు 1000 కావాలంటే 1 లీటర్ తాగాలి. ఇంట్లో 4 మనుషులు, 4 లీటర్లు, మళ్ళీ కాఫీలు, టీలు, పెరుగు ఇవన్నీ 5 లీటర్లు కావాలి. 5 లీటర్లు పాలు రోజు అడగొంటారండి. పాలను అడిగినా కానీ అమ్మ ఇంట్లో ఫంక్షన్ అని అడుగుతాడు. కాబట్టి అది ప్రాక్టికల్ కాదు. పోనీ పాలకూరతో తిందామంటే అది 100 గ్రాములు తీసుకుని మీకు వచ్చేది 170 క్యాలరీలు. ఒక 800 గ్రాములు తినాలి. మనం ఏడ తింటాం అంతంతా? యాక్చువల్గా ఆకుకూరలో ఉండేది జంతువులకు, మనకు కాదు. అవైతే ఎన్ని తినేస్తాయి, కేజీలు తినేస్తాయి. కానీ మనకు అవసరమైనది తీసుకోవాలంటే ఇటు చిన్నవి తక్కువ అమౌంట్లో ఉండాలి, ఎక్కువ తీసుకోవాలి. అందుకని నువ్వులు బెస్ట్. నువ్వులు బెల్లం తీసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. తిన్నట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మీకు బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది. పోనీ కాల్షియం ఒకటే తీసుకున్న తర్వాత మీ బోన్స్ గట్టి పడతాయంటే గట్టి పడవు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే బోన్స్లోకి కాల్షియాన్ని పంపించాలంటే విటమిన్ డి కావాలి. విటమిన్ డి ఏడ దొరుకుతుంది? ఎండలో దొరుకుతుంది. మనమే ఎండలోకి వెళ్ళాం. అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బయటకు వస్తే కార్లు, ఇంకెక్కడ పోతాం? అందులో నిశాచరులు ఉంటారు, నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు. వాళ్ళు నైట్ అంతా పనిచేస్తారు, సూర్యుడు రాగానే పడుకుంటారు. ఇంకెప్పుడు బాడీలో విటమిన్ డి వస్తుంది? రాదు. పోనీ బాల్కనీ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది అడుగుతారు మమ్మల్ని, సార్ నేను మార్కెటింగ్లో ఉంటాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాల్షియం, నేను ఎండలోనే ఉంటాను, మరి నాకు విటమిన్ డి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వచ్చిందని అడుగుతారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంటావు, కానీ ఎండకి ఎక్స్పోజ్ అయ్యేది బట్టలు. కానీ మనకు ఎక్స్పోజ్ కావాల్సింది స్కిన్. మీరు ఎప్పుడైతే స్కిన్ని ఎండకి ఎక్స్పోజ్ చేస్తారో స్కిన్ వచ్చి మీ బాడీలో విటమిన్ డి తయారు చేస్తుంది, బట్టలు తయారు చేయవు.
కాబట్టి ఏం చేస్తారు, బట్టలు తయారు చేస్తే బాగుండేదండి. ఒక 4 బట్టలు బయట వేసేసి 2 రోజుల తర్వాత వేసుకుంటే బాడీకి విటమిన్ డి వస్తే చాలా బాగుండేది. అది కూడా కనిపెడతారేమో రాబోయే రోజుల్లో, చూద్దాం. కాబట్టి మీ బాడీకి స్కిన్ ఎక్స్పోజ్ కావాలి. అందులో ఇక్కడ కూడా కాస్త పార్షియాలిటీ అండి. బ్లాక్ స్కిన్ ఉంటే విటమిన్ డి తక్కువ తయారవుద్దంట, కాస్త ఫేర్ స్కిన్ ఉంటే విటమిన్ డి ఎక్కువ తయారు చేసుకుంటుందంట. నాకు తెలియదు, నాది కాదు అది, మీరు వేరే విధంగా అనుకోవద్దు, అది వచ్చింది అంతే, రూల్ అది. కాబట్టి బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళు 40 నిమిషాలు కూర్చోవాలి, వైట్ స్కిన్ ఉంటే 30 నిమిషాలు కూర్చోవాలంట ఎండలో. జెంట్స్ అయితే వీప్ ఎక్స్పోజ్ అయ్యి కూర్చోవాలి. ఇంకా లేడీస్ నాకు తెలియదు, మీరు మేనేజ్ చేసుకోండి. కాళ్ళు చేతులు కాస్త పైకి ఉండాలి. ఇప్పుడేమో నైటీలు వేసుకొని తిరిగేస్తున్నారు, ప్లస్ ఫుల్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు. ఏదో శారీలు కట్టుకొని తిరిగితే అక్కడెక్కడ ఏదో తగులుద్ది ఎండలో పోతే. ఇప్పుడు ఏమీ తగలట్లేదు, నాకు తెలియదు. అయితే మీరు చూసుకోండి, విటమిన్ డి రావాలి. ఓన్లీ విటమిన్ డి వచ్చి కాల్షియం వస్తే ఏం సరిపోతుంది? బాడీకి సెలీనియం కావాలి, జింక్ కావాలి. ఇవన్నీ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఎప్పుడు మీ బాడీ కాల్షియాన్ని బోన్కి అటాచ్ చేయాలి? ఇవన్నీ కాదు. అందుకే విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకుంటే బాడీలో కాల్షియం పెరగదు, కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే బాడీలో కాల్షియం, ఎందుకంటే దాంట్లో ఓన్లీ కాల్షియమే ఉంది, జింకు సెలీనియం మెగ్నీషియం లేవు. కానీ మీరు పాలు తీసుకోవడం, అంటే వెన్న తీసినటువంటి పాలు తీసుకోవడము, నువ్వులు తీసుకోవడము, ధనియాలు జీలకర్ర తీసుకుంటే దీంట్లో కాల్షియంతో పాటు మీ బాడీకి కావాల్సిన జింకు సెలీనియం మెగ్నీషియం అవన్నీ దీంట్లో వస్తాయి. ఒక దాంట్లోనే వస్తాయి. కాబట్టి ఈ న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు వస్తుంది. ఇప్పుడు విటమిన్ సి తీసుకోవాలన్నారు. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు విటమిన్ సి కావాలని చెప్పి జనాలు 1000 మిలీగ్రామ్ తీసుకుందాం, 2000 తీసుకుందాం, 1500 తీసుకుందాం అని చెప్పి ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నారు. అవి ఏవి పనిచేయలేదు నిజం చెప్పాలంటే. అవి లోపలికి వెళ్ళి ఇంకాస్త కిడ్నీలు డ్యామేజ్ చేశాయి, ఎందుకంటే అది ప్యూర్ విటమిన్ సి. కానీ నిమ్మకాయ ద్వారా మీరు విటమిన్ సి తీసుకున్నారనుకోండి, నిమ్మకాయలో ఉండేటువంటి గుణం ఏంటంటే దాంట్లో విటమిన్ సి ఉంటుంది. కానీ ఆ విటమిన్ సిని బాడీకి అబ్జర్వ్ చేసి సెల్ లోపలికి పంపించేటువంటి మిగతా కారకాలు కూడా ఉంటాయి. అంటే ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరాలు అవన్నీ, కావలసినటువంటి పదార్థాలు. అంతేగాని దాంట్లో నుంచి దాన్ని తీసి పీకిచ్చేస్తే దాన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ మొదలైపోతాయి. ఓన్లీ కాల్షియం ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు చెప్పాను కదా, కాల్షియం అబ్జర్వ్ కావడానికి మిగతా వేరే రకాలు కూడా కారకాలు కావాలి. అవి కేవలం న్యాచురల్ ప్రోడక్ట్స్లోనే ఉంటాయి మనకు. అంటే పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, మెంతికూర, బచ్చల కూర, ఏ ఆకుకూరలు తీసుకున్నా కానీ కాల్షియంతో పాటు దాని అబ్జార్ప్షన్ కావాల్సినటువంటి మిగతా మూలకాలు కూడా ఉంటాయి. కానీ బయట తీసుకునేటువంటి ఏ టాబ్లెట్లో కూడా ఉండవు. కాబట్టి ఇది చేయాలి. కోల్డ్ హిప్ బాత్ అంటాం మేము, టబ్ బాత్. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మహాయోగంలో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మీ ఇంట్లో అరేంజ్ చేసుకోవాల్సిన ఒకే ఒక ట్రీట్మెంట్ హిప్ బాత్. అంటే ఒక టబ్ లాంటిది అరేంజ్ చేసుకోవాలంటే మనం బాసాలు వేసుకునే ప్లాస్టిక్ టబ్ లాంటిది, అది ఒకటి అరేంజ్ చేసుకొని దాంట్లో చన్నీళ్ళు పోయండి. చన్నీళ్ళు పోసి మీరు కూర్చోవాలి, గొంతు కూర్చోవాలి. ఓన్లీ హిప్ రీజన్ మాత్రం టబ్లో ఉండాలి, కాళ్ళు బయట ఉండాలి. వెనక ఆనుకొని కూర్చోండి. ఒక క్లాత్ తీసుకొని మీ పొత్తికడుపు, థైసు రబ్ చేస్తూ ఉండండి. మీరేం చేయక్కర్లేదు, ఇంకా జస్ట్ రబ్ చేస్తూ ఉండండి. 20 to 30 minutes పర్ డే చేయగలిగితే ఈ రోజుల్లో మీరు చెప్పుకునే ఏ జబ్బు మిమ్మల్ని ముట్టుకోదు. డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, పైల్స్, హెమరాయిడ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, కొలెస్ట్రాల్ పెరగడం కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు. ఫైనల్గా కొలాన్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఆపే కెపాసిటీ దాంట్లో ఉంటుంది. పీరియడ్స్ మీకు ఎక్కువ వస్తున్నాయంటే లేడీస్లో దాంట్లో చన్నీళ్ళు పోసి కూర్చుంటే పీరియడ్స్ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. పీరియడ్స్ రాకపోయేది అనుకోండి, దాంట్లో హాట్ వాటర్ పోసి కూర్చోవాలి. అంటే మీ బాడీ ప్రాబ్లంని బట్టి దాంట్లో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కానీ మేనేజ్ చేసుకుంటూ ఉంటే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. జస్ట్ ప్లెయిన్ వాటర్, జలమహాభూతం అంటాం మేము, దాన్ని చేయగలిగితే చాలు 100% హెల్త్. మీ ఇంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా మిమ్మల్ని సతాయించు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 20 to 30 minutes చాలు. కూర్చొని మంచిగా నేను రుద్దుకోమని చెప్తున్నాను, టైం పాస్ కంటే చూసుకోండి. మీరు మంచి ట్యాబులు తీసుకోండి, ఫోన్లు తీసుకోండి, మీ ఇష్టం. మొత్తాన్ని కూర్చోవాల్సిందే, అక్కడ రబ్ చేయాలి. ఇన్ని చెప్తున్నాం. మన వంటింట్లోనే ఇవన్నీ దొరుకుతాయి మీకు. ఎక్కడికి వెళ్ళి ఒక పైసా పెట్టాల్సిన ఖర్చు, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే మనం తీసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, మీకు బీరకాయ తెలుసా? చేదు బీరకాయ. మనం మార్కెట్కి వెళ్ళి బీరకాయ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు చేదు బీరకాయ నాకు కావాలంటే ఆడ పడేసి నన్ను తీసుకుపోమంటాడు. ఆడికి దాని వాల్యూ తెలీదు. చేదు బీరకాయని మీరు తీసుకొచ్చి దాని జ్యూస్ తీసి ప్రతిరోజు 3 చుక్కలు ముక్కులో వేయండి.
రైట్ దాంట్లో ఒకసారి వేయండి, లెఫ్ట్ దాంట్లో ఒకసారి, రెండు ఒకటేసారి వేయొద్దండి, మళ్ళీ కష్టమైపోద్ది గాలి పీల్చుకోవడం. వేస్తే 6 monthsలో మీరు వాడేటువంటి థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయొచ్చు. థైరాయిడ్ని డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తుంది. చేదు బీరకాయ మనుషులు తినడానికి కాదు, చేదు బీరకాయ థైరాయిడ్ కోసం క్రియేట్ చేశాడు దేవుడు. కాబట్టి ఇది ఒక్కటి చేస్తే చాలా సరిపోతుంది మీ బాడీకి. మోకాళ్ళ నొప్పి మీకు సివియర్ ఉందనుకోండి, మీకు నల్ల మట్టి లాంటిది ఏదైనా దొరికితే, పోనీ ఈ రోజుల్లో ముల్తాని మట్టి దొరుకుతుంది, తీసుకొని ముల్తాని మట్టి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి చిన్న పట్టిలాగా చేసుకొని దాన్ని మోకాళ్ళ మీద వేసుకొని కూర్చోండి. మీరు కూర్చొని జస్ట్ ఆరిపోయిన దాకా కూర్చొని తర్వాత కడిగేయండి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మీ నొప్పి తగ్గుతుంది. పైదాలాజిన్ టెక్నిక్ అంటారు. ఎవరైతే మోకాళ్ళ నొప్పి ఉందో వాళ్ళు నిల్చోవాలి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అలా ముందొక చెయ్యి వెనకొక చెయ్యేసి 5 నిమిషాలు నిల్చున్న పర్సన్ కొట్టాలి. 5 minutes పైదాలాజిన్ టెక్నిక్. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి చేయండి. మీరు చేసిన 3 రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది. మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా మెట్లు ఎక్కుతారు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, మీకు ఇన్వర్స్ సర్క్యులేషన్ పెరుగుతుంది, లాక్టిక్ యాసిడ్ పూల్ అనేది అక్కడి నుంచి డ్రైన్ అయిపోతుంది. చేయాలి. ఇవి చేస్తే చాలు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతూనే ఉంటుంది. చాలా ఉన్నాయి మెథడ్స్ ఇటువంటి చేసుకునేటివి. ఇసుక మీకు దొరికితే ఇసుక మూట కట్టి వేడి చేసి కాపడం పెట్టండి. జిల్లేడాకు మీ దగ్గర ఉంటే జిల్లేడాకి కొంచెం ఆవాల నూనె పూసి దాన్ని పెంక మీద వేయించేసి కాపడం పెట్టుకోండి. అటు పెట్టేసి కట్టేసేయండి. మొత్తం నొప్పి అంతా కూడా లాగేస్తూ ఉంటుంది. స్వెల్లింగ్ బాగా తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో వంట చేసేటప్పుడు ఏదైనా కాలిందనుకోండి, మంచిగా గోధుమ పిండిలో చేయబెట్టేసేయండి. ఆ కాలిపోయిన బొబ్బ మానిపోతుంది, మీకు అక్కడ నొప్పి కూడా తెలియకుండా ఉంటుంది. సింపుల్ థింగ్స్ ఇవన్నీ, మన ఇంట్లో ఉండేటివి, మనం తెలియకుండా ఇంతకాలం తెలుసుకోకుండా మర్చిపోయినవి. ఇవన్నీ చేయాలంతే. ఇవన్నీ చేస్తే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతూనే ఉంటాయి. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన బాడీ ఏం చెప్తుందో విని దాని ప్రకారం మనం ఇంటింట్లో ఉండేటి కానీ చేసుకోగలిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఈ ప్రపంచంలో ఉన్న ద బెస్ట్ మెడికల్ షాప్ అనేది మీ వంటిల్లు మాత్రమే. మీ వంటింట్లో లేని పదార్థం ఎక్కడా లేదు. మీరే చేసుకోవాలి ఓపిక్గా. నిధులు మీ దగ్గర పెట్టుకొని బయట అంతా ఖర్చులు పెట్టుకుంటున్నారు మీరు. ఓకే, కానీ ఇక్కడ కష్టం ఉంది, ఒక కష్టం ఉంది. ఇవన్నీ మేము గత 15 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం జనాలకి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా, జిల్లేడాకు మీద ఆవాల నూనె పూసి పెట్టుకోండి అంటే మీ దగ్గర దొరుకుద్దని అడుగుతారు మమ్మల్ని. అంటే జిల్లేడాకులు మేము సప్లై చేయాలి. పోనీ ఈ గసగసాలు పుచ్చగింజలు చేసి నువ్వు చేసుకుంటే బీపీ తగ్గుద్ది బాబు అంటే నువ్వు సప్లై చేయొచ్చు కదా. నువ్వే పౌడర్ కొట్టిస్తే మీరేం చేస్తాడు, మింగుతాం. ఈ ఓపిక ఉండట్లేదండి. నేను ఏదో దానికి రెమెడీ అయితే మేము తేగలము, కూర్చోబెట్టి చెప్పగలము. ఓపికను ఎక్కడి నుంచి తెస్తాం మేము? ఏమంటే నాకు టైం లేదు అంటే గసగసాలు పుచ్చగింజలు తెచ్చి నూరి పౌడర్ చేసుకోవడానికి టైం లేదు. పోనీ బయటకు వెళ్ళి ఎక్కడైనా సరే మంచి కూరగాయలు తెచ్చుకొని దానికి నీకోసం నువ్వు చేసుకొని టైం లేదంటారు. మరి దేనికి టైం ఉంది? పరిగెడుతూనే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు పరిగెడుతున్నావు. ఎందుకు పరిగెడుతున్నావు? ఆపి వరే ఎందుకు పెరుగుతున్నావు అంటే ఏమో తెలియదు అంటాడు. అది కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. పరిగెత్తి మీరు టైం సేవ్ చేసుకొని ఏం చేస్తారు? ఫైనల్గా ఐసీయూలో పెడతారు అంతే. ఏదో ప్రాబ్లం వస్తే తీసుకెళ్ళి మీ పర్మిషన్ లేకుండా ఐసీయూలో పడుకొని పెడతారు. ఈ టైం అంతా అక్కడ పోతుంది అంతే. ఇంత తప్పితే చేసేది ఏం లేదు. నా బిజినెస్లు ఉన్నాయి సార్, మేము కూడా చెప్తాం. మా హాస్పిటల్కి సంజీవిని హాస్పిటల్ మొయినాబాద్లో ఉంది. సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు ఓపీ కండక్ట్ చేస్తాం మేము. ఎవరన్నా వస్తే రండి, మీ ప్రాబ్లం చెప్పండి, మేము చెప్తామని. వస్తారు కదా, చాలామంది వస్తారు. అందరూ వచ్చి నీకు డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ న్యూరోపతి అంటే కాలు తీసి అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి, మంటలు, విపరీతమైన మంటలు, పాదాల మంటలు ఉంటాయి, కూర్చోలేని పరిస్థితి ఉంటుంది, కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి, చేతులు తిమ్మిర్లెక్కుతూ ఉంటాయి. ఈ కండిషన్లో వస్తారు. అంటే బాబు నీకు డయాబెటీస్ న్యూరోపతి వచ్చింది, రెటినోపతి వచ్చింది, నువ్వు ఈ రెమెడీస్ చేసుకో తగ్గిపోద్ది అంటే నువ్వు చేసివా అంటారు. నువ్వు చేసి మింగుతా, ఇప్పటిదాకా మింగిందేమో కదా, ఆల్రెడీ ట్యాబ్లెట్లు మింగింది కదా, మళ్ళీ కొత్తగా మింగేదే ఉంది అంటే ఆ ట్యాబ్లెట్ కదా, నీ ట్యాబ్లెట్లు మింగుతాను ఇప్పుడు అంటారు. ట్యాబ్లెట్లు మింగడం కాదు మేము చెప్పేది, అసలు ప్రాబ్లం రాకుండానే సాల్వ్ చేసుకోవాలి అని చెప్తాం. సార్ నా బిజినెస్ ఉంది, లేకపోతే మా పిల్లలు పెద్దోళ్ళు సార్, మా పిల్లలు పెళ్ళి ఉంది సార్, లేకపోతే మా మనవడు పెళ్ళి ఉంది సార్, ఇవే కారణాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎంతకాలం చెప్తారండి కారణాలు? మీ హెల్త్ను స్పాయిల్ చేసుకుని ఇవి బాధ్యతలనే పేరు మీద మీరు ఇలా చేస్తే ఫైనల్గా అంటే కొంచెం నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ ఫైనల్గా మీకు ఏదన్నా సీరియస్ అయ్యి ఐసీయూలో పడితే ఇప్పుడు దాకా మిగిల్చిన డబ్బులన్నీ పోతాయి. మీ పిల్లలే అనుకుంటారు చచ్చినోడు చచ్చాడు కానీ ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు అంటారు.
ఏం లాభం చెప్పండి? ప్రతిదీ మనం ఎందుకు పరిగెడుతున్నామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలీదు. మీ ఆరోగ్యాలు చూసుకోకుండా నాకేదైనా అయితే నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తే మా పిల్లలకు ఉండదే, ఇది చాలామంది ఆలోచిస్తారు. అమ్మ మా దగ్గర ఎంత ఇవన్నీ చెప్పిన తర్వాత రోజుకు 2,000 రూపాయలు అయితే నువ్వు 2,000 రూపాయల అంటే ఫుడ్, అకామిడేషన్, ట్రీట్మెంట్ అంతా ఇస్తే 2,000 రూపాయలు ఎక్కువ. అదే అల్లోపతికి ₹1,00,000 పెట్టేస్తారు వాళ్ళు. మా దగ్గర బెడ్ లేవంటే హాస్పిటల్ తిరిగి రికమెండేషన్ చేయించుకొని మరీ ₹1,00,000 కట్టిపోతారు. ఇక్కడ 2,000 అంటే అమ్మ 2,000 ఎక్కువైపోయిందంట, ఎందుకంటే అవి మిగిలించాలి, ఈ మిగిల్చకూడదు అంటారు. ఈ మిగిల్చడం అనేది ఇదే ముందు డిసైడ్ చేస్తుంది జనాల్ని. అంత దూరం ఆలోచించక్కర్లేదండి. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటివి కాబట్టి పిల్లలు నన్ను చూస్తారో లేదో అని భయం ఉండేది పెద్దవాళ్ళకి. అందుకోసం కొన్ని ఆస్తులు కూడబెట్టుకొని నా దగ్గర పెట్టుకుంటే నా దగ్గర నా ఆస్తిని చూసైనా సరే పిల్లలు నన్ను చూస్తారా అని చెప్పి ఉండేవాళ్ళు. ఇప్పుడన్నీ మాలిక్యులర్ ఫ్యామిలీస్, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఏం లేవు. మీరు మీ పిల్లలు వాళ్ళు పెరిగిన తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ కదా ఇప్పుడు పిల్లల్ని అనేది, ఎక్స్పోర్ట్ చేసేస్తారు. వాళ్ళు అమెరికాకో లేకపోతే కెనడాకో వెళ్ళిపోతారు, మీరిద్దరే ఉంటారు ఇక్కడ. మీరు చేసేది ఏం లేదు. ఏమన్నా జరిగితే కూడా వచ్చి చూడడానికి కూడా వస్తారో లేదో ఒకటి గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. సహారా గ్రూప్ రీసెంట్గా పోయారు కదా ఆయన, సుబ్రతో రాయ్, 75,000 కోట్ల ఆస్తి అండి అయింది. కానీ ఏం లాభం? చనిపోతే ఇద్దరు కొడుకులు వచ్చి తలకొరుగు పెట్టడానికి కూడా లేదు. ఏం లాభం చెప్పండి? దేనికోసం పరిగెడుతున్నాం? అసలు మీ గురి మనం ఉన్నంతకాలం మనం ప్రశాంతంగా ఉందాం, మనం హ్యాపీగా ఉందాం. వీలైతే 10 మందికి హెల్ప్ చేద్దాం చాలు. పోయిన తర్వాత మనల్ని ఎవ్వరు అనుకోరండి. ఒకటి చెప్పనా, కొంచెం మనం ఆలోచించాం కానీ ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే, మీతో పాటు నేను కూడా. మనం చనిపోయిన తర్వాత మన కర్మకాండాలన్నీ అయిపోయిన తర్వాత 2 గంటల తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? మీ గురించి చాలామంది మర్చిపోతారు. మీ పిల్లలు కాస్త వచ్చిన బంధువులందరినీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి నవ్వుతూ వడ్డిస్తుంటారు. మీ మనవళ్ళు మనవరాళ్ళు కొత్త బట్టలు కొత్త నగల గురించి మాట్లాడుకుంటుంటారు. మహా అయితే మీ వైఫో మీ భర్తో కాస్త బాధగా కూర్చొని ఉంటారు. ఏడ్చి అప్పటికి అయిపోయి ఉంటాయి, కన్నీళ్ళు అయిపోయి ఉంటాయి. కాకపోతే ఎవరైనా వస్తే కావాలని బలవంతంగా ఏడుస్తారు. ఉండాలి కాబట్టి అయ్యో వాళ్ళ ఆవిడ పడిపోతే ఈయనకు బాధే లేదు, లేకపోతే వీళ్ళ ఆయన పోతే ఈమెకు బాధ లేదు అంటారని ఏదో ఏడుపుగా మొహం పెట్టుకుంటారు. నిజంగా వాళ్ళు కూడా ఏడవాలని ఉండదు. ఏడిస్తే మాత్రం పోయినోడు వస్తారా? ఈ సామెతలు వస్తాయి. సాయంత్రానికి అందరూ వెళ్ళిపోతారు, ఎవ్వరు ఉండరు. మీ కొడుకు మీరెంతో కూడబెట్టి మీకున్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుండా నేను మిగిలిద్దాం అనుకున్న మీ కొడుకులు కోడళ్ళు, మాకు టైం అయిపోయింది మేము వెళ్ళిపోతాం, అర్జెంట్ లీవ్ మీద వచ్చాం, ముందుగా ప్లాన్ చేసుకుంటుంటే ప్లాన్ చేసుకునేది ఏంటి? చచ్చిపోయేది కూడా ప్లాన్ చేసుకుంటారా? వాళ్ళు వెళ్ళిపోతారు, టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఫైనల్గా సాయంత్రానికి మీ ఫోటో ఒకటే ఉంటుంది అక్కడ. తర్వాత 2-3 రోజుల తర్వాత అది కూడా మర్చిపోతారు. ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు. ఇది నిజం చెప్తున్నాను. ఇదే జరగబోయే విషయం. ఎందుకంత ఆలోచిస్తారు? 100 సంవత్సరాలు బతుకుతున్నారంటే 36,500 రోజులే. అది ఏదో పెద్ద టైం కాదు మనకు. బతికినంతకాలం మీరు హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉండండి. పిల్లల కోసం మీరు ఎత్తిపెట్టేది ఏంటంటే వాళ్ళు సంపాదించుకోలేరా? మరీ అంత సంపాదించుకోవడం బతకడం చేతకాని వాళ్ళని కనవా మనమేమన్నా? ఎవరు బతికాళ్ళు బతుకుతారు. కర్మణ్యేవాధికారస్తే మా బలేషు కదాచన మా కర్మ బలహే దుర్భూః మాతే సంగోచ్చ కర్మణి. నువ్వు చేసే కర్మే నీతో వస్తుంది, వాళ్ళు చేసే కర్మ వాళ్ళతో ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. వీలైతే రోజుకి ఒక్కరికి సహాయం చేయండి. అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు మీరు సహాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడు. మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి. చాలు నేను ఇచ్చేసా పో, రాజాలకు వెళ్ళిపోండి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే నేను వీడికి సహాయం చేస్తే మీరు ఫీల్ కావద్దు. మీకు సహాయం చేసే అవకాశం వాడు ఇచ్చాడు. యూ షుడ్ బి గ్రేట్ఫుల్. అలాగే ఒక్కరికి అన్నం పెట్టండి. ఎవరైనా సరే ఒక జీవికి ఒక్క పూట అన్నం పెట్టండి, ఆకలి నింపండి. నిజంగా ఆకలితో ఉండే వాళ్ళకి చాలు. రోజుకు ఒక్కరికి ఆకలి తీర్చండి, ఒక్కరికి సహాయం చేయండి. ఈ రోజుకి చాలు. నైట్ మీరు ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత చాలు ప్రశాంతంగా ఈరోజు నేను పోతా అన్న తృప్తితో మీరు పడుకోగలిగితే అదే నిజమైన ధ్యానం. ఇక్కడ పత్రిజీ
దాని మహాపిరమిడ్లో పైకి పోయిన తర్వాత ఆ 2వ ఫ్లోర్ మీదకి ఎక్కిన తర్వాత అనిపించింది అన్నమాట, ఇంకో ఫ్లోర్ ఉంటే బాగుండు కదా అని. ఎందుకంటే మీకు పైకి వెళ్ళే కొద్దీ మీ కాన్షియస్ అంతా సహస్రార చక్రానికి దగ్గర అవుతూ ఉంటుంది. సహస్రార చక్రానికి దగ్గర కావడం అనేది పరమాత్మకి దగ్గర కావడం అంటాం. అంత దూరం వెళ్తే మీ కాన్షియస్ లాగేస్తూనే ఉంటుంది పైకి. సో అలా చేయగలిగితేనే, ఆ ధ్యానం చేస్తే ఎంత మీకు ఎఫెక్ట్ అవుతుందో బాడీ, ఈ మాత్రం రోజుకు ఒకరికి సహాయం చేయడం, ఒకరు భోజనం పెట్టడం చాలండి. మీరు ఏమి చేసినా మీ పిల్లలు ఎవరు గుర్తుపెట్టుకోలేరు కదా, పిల్లలు గుర్తుపెట్టుకోలేరు. అంతెందుకు, మీరు పోయిన తర్వాత మీ జీవిత భాగస్వామి 3 నెలల తర్వాత ఏదో టీవీలో కార్టూన్ చూస్తున్న, కామెడీ ప్రోగ్రామ్ చూస్తూ నవ్వుతూ చూస్తుంటుంది. మీరేం చేస్తారు పైన కూర్చొని? ఇది చూడు నేను ఇంత కష్టపడితే నవ్వుతూ చూస్తుందని అనుకుంటారా? మీరు ఉండరు, మీరు ఇంకొక ఆత్మ వేరే దగ్గర ఉంటారు మీరు. కాబట్టి అనుకునే ఛాన్స్ లేదు. కానీ మీరు బతికినంతకాలం ఎవరికి హెల్ప్ చేశారు అది లెక్క తేలుతుంటుంది పైన. అలాగే భగవంతుడికి ఎంత టైం కేటాయించారు, భగవంతుడికి టైం కేటాయించడం అంటే మీతో మీరు కేటాయించడమే. ఆత్మం అహం బ్రహ్మాస్మి, నేనే ఆత్మని, నేనే భగవంతుడిని. మీరు ఎంత టైం కేటాయించారు? 24 గంటల్లో 24 సెకండ్లు చేయండి. చేస్తే ఆ లెక్క ఆయన లెక్కేసుకుంటాడు, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. పైన ఉన్న భగవంతుడికి లెక్క ఉంటుంది, ఆయనేం ఫీల్ కాడు ఎప్పుడు. నా కోసం వీడు ఎంత టైం కేటాయించాడు, నా సృష్టి అయినటువంటి వేరే జీవికి ఎంతవరకు హెల్ప్ చేశాడు, వీడు పుట్టినందుకు ఎంతమందికి పనికొచ్చాడు అనే దాని లెక్క ఉంటుంది, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అదే మీకు ఉత్తమ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఏంటి డాక్టర్ ఇక్కడికి వచ్చి వేదాంతం చెప్తున్నాడేమో అనుకుంటారేమో, ఏమో పత్రిజీకి మహాధ్యానంలోకి వచ్చిన తర్వాత అదే వస్తుందేమో నాకు కూడా. ఏంటంటే ఉంటే నేను కూడా బాబాని అయిపోతానేమో, మధుబాబు కాస్త మధుబాబా అయిపోతాడేమో. ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మనం ఏ ధ్యానం చేసినా ఏం చేసినా ఫైనల్గా ఒకటే మనకుండేది, సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. దీని మీనింగ్ మీకు తెలుసండి? శాంతి శాంతి అంటే పీస్ అండి. మళ్ళీ శాంతి అనగానే డాక్టర్ గారు ఏదో పోతూ శాంతి శాంతి అని అమ్మాయి పేరు తెలుపుకుంటూ పోతున్నాడు అని చెప్పొద్దు, నా యూట్యూబ్లో గందరగోళం అయిపోద్ది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు డాక్టర్ గారికి మరొకసారి మీ కరతాళ ధ్వనులతోటి శుభాభినందనలు తెలియచేద్దాం.